ధన్యవాదాలు ఈరోజు వచ్చినందుకు. ఈరోజు బేసిక్గా మనకి రీసెంట్గా 4 పాక్సో కేసెస్లో కన్విక్షన్ వచ్చాయి. సో ప్రతి 4 కేసెస్లో కూడా మనకి 20,000 వరకు శిక్ష, అదేవిధంగా 15,000 నుంచి 20,000 వరకు జరిమానా కూడా కట్టడం జరిగింది. సో ఈ 4 కేసులు వచ్చేసి దీంట్లో 2 కేసులు మన మహిళా పిఎస్ ద్వారా జరగడం జరిగింది. ఇంకో కేసు వచ్చేసి నిమ్నా పిఎస్లో, 4వ కేసు వచ్చేసి అజిత్ సింగ్ నగర్లో. సో మెయిన్ రీజన్ మన కన్విక్షన్ రావడానికి కారణం ఏంటంటే, ఒక కేసు కట్టడమే కాదు, ఎన్టీఆర్ కమిషనరేట్ కేసు కట్టిన తర్వాత ఆ కేసుని పర్స్యూ చేసి ఫైనల్గా అక్యూజ్ని ట్రేస్ చేయడం దగ్గర కూడా మేము సీసీటీవీ కెమెరాలు, మ్యాజిక్ టెక్నాలజీ చేసి అక్యూజ్ని ట్రేస్ చేసి, అదేవిధంగా ఫాస్ట్ ట్రయల్ కండక్ట్ చేసి దాని తర్వాత సైంటిఫిక్ ఎవిడెన్స్ మన రిపోర్ట్స్ కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించి దానికి స్పెషల్ టీం పెట్టి ఫాలోఅప్ చేయించి ఇమీడియట్గా మళ్ళీ మనకి సైంటిఫిక్ ఎయిడ్ ద్వారా మళ్ళీ విట్నెస్కి బ్రీఫింగ్ చేయించి, ఎస్పెషలీ మా సిఎంఎస్ సిస్టమ్ ఎఫెక్టివ్గా వర్క్ చేయడం వల్ల ఈ 4 కన్విక్షన్స్ రావడం జరిగింది. సో ఇది మన స్టేట్లోనే 4 కేసులు 20 ఏళ్ళు కన్విక్షన్ రావడం అనేది ఒక అచీవ్మెంటు. ఈ 4 కేసుల్లో దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే, దీంట్లో ఒక 5 years అమ్మాయి కేసు ఉంది, ఒక 8 ఏళ్ళ అమ్మాయి కేసు ఉంది, ఒక 16 ఏళ్ళ అమ్మాయి కేసు ఉంది, ఇంకోటి ఒక 14 ఏళ్ళ అమ్మాయి కేసు ఉంది. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, పాక్సో కేసే కాదు, కేసు తర్వాత మళ్ళీ విజయవాడ పోలీసులు దాని కన్విక్షన్ వరకు పర్స్యూ చేయడం జరుగుతుంది. అదే ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పు 20 years వరకు వీళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది. సో ఈ మెసేజ్ మీడియా ద్వారా అందరికీ వెళ్ళాలి. సో పాక్సో చట్టము నాట్ ఓన్లీ రిజిస్టరింగ్ కేసెస్, అది కన్విక్షన్ వరకు విల్ సీ ఇట్ త్రూ అని. సో ఏదన్నా మీరు దీన్ని నెక్స్ట్ అదేవిధంగా మీ అందరికీ తెలుసు, రీసెంట్గా మన టాస్క్ ఫోర్స్ ద్వారా మన బేబీ చిన్నపిల్లల ట్రాఫికింగ్ కేసు కూడా పర్స్యూ చేయడం జరిగింది. సో దాంట్లో ఇప్పటివరకు 4 కేసులు పెట్టడం జరిగింది మొత్తంగా. ఆ 4 కేసుల్లో 40 మంది అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 40 మందిలో 32 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. 12 బేబీస్ కూడా ప్రాపర్గా వాళ్ళని కూడా సెక్యూర్ చేయడం జరిగింది. ఈ కేసు కూడా టాస్క్ ఫోర్స్ ఏసీపీ గారు ఇన్వెస్టిగేషన్ లీడ్ చేస్తున్నారు. సో వన్స్ ఇట్ విల్ గో హెడ్, దాని మీద కూడా మీకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో విత్ రెస్పెక్ట్ టు దీంట్లో 4 IOs, దాని 2 కేసులు మా సిఐ వాసవి గారు చేయడం జరిగింది. ఇంకో 2 కేసులు మా ఏసీపీ నార్త్ శ్రవంతి రాయ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద బ్రీఫ్ అప్డేట్ మీకు ప్రెస్ ద్వారా అందరు తెలియజేయడం జరుగుతుంది.